నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప. భవిష్యత్తులో తీర గ్రామాలకు ముంపు బెడద ఉండబోదు. తొండంగి మండలంలోని దశాబ్ద కాలంగా నలుగుతున్న తీర గ్రామాలకు ముంపు నుంచి విముక్తి కల్పనపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆ దిశగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇవాళ పెరుమాళ్లపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కిషోర్ వికాసం కార్యాలయంలో యనమల దివ్య పై విషయాన్ని వెల్లడించారు. తల్లి బిడ్డ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన పెరుమల్లాపురంలో జరిగిన కిషోర్ వికాసం కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. ఇక్కడి కార్యక్రమానికి విచ్చేసిన యనమల దివ్యకు ఐసీడీఎస్ వర్కర్స్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాలిక దినోత్సవం సందర్భంగా బాలికలకు బుక్స్ పంపిణీ చేసిన యనమల దివ్య అంతకు ముందు మొక్కలు నాటారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు. చిన్నారులకు అన్నప్రాసన చేసిన ఆమె గర్భిణీలకు పసుపు కుంకుమలు బహుకరించి సీమంతాలు గావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లులు శ్రేష్టమైన పోషక శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అలాగే కోనను ముంపు బారి నుంచి గట్టెక్కించేందుకు బృహత్తర పథకాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. సీనియర్ నాయకులు యనమల నాగేశ్వరరావు, కొయ్యా శ్రీను, యాదాల సతీష్, తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, కేపీపురం పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకులు చొక్కా మహంకాళి, మండల మాజీ వైస్ ఎంపీపీ కాలిబోయిన చంద్రరావు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు కొయ్యా మల్లేష్, యాదాల సింహాచలం, చందక చిన్నప్పలరాజు, మణిమల నాగేశ్వరరావు, అంబుజాలపు గోవిందు, మారేటి జాంటి, కొయ్యా కొండబాబు, కొయ్యా వీరబాబు, యాదాల కొండబాబు, కొయ్యా చంటి, బీజేపీ నాయకులు యాదాల శివకృష్ణ, గంటా లక్ష్మణ్, మణిమల దొంగబ్బాయి, అంబుజాలపు బాటయ్య, అంబుజాలపు నాగరాజు, పేకేటి శ్రీను, కడారి దుర్గాబాబు, బద్ది కొండబాబు, కొయ్యా లోవరాజు, కుక్క వరహాలు, బెరుగు అప్పలరాజు, గరికెడ లోవరాజు, తిత్తి ఏడుకొండలు, చొక్కా గోపి, చొక్కా శివాజీ, మేరుగు జగన్నాథం, చవల రాజేంద్ర ప్రసాద్, యాదాల సుబ్రహ్మణ్యం, యాదాల సత్యనారాయణ, అంబుజాలపు సత్యబాబు, కొడా వెంకటరమణ, చొక్కా కాశీ, బడే మంగ, ముత్తి మహేష్, చొక్కా జగన్నాథం, పేకేటి దారకొండ, పేకేటి యతమాని, పేకేటి రాజేష్, పేకేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేసుకొని ఐసీడీఎస్ తరఫున మహిళలకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక న్యూట్రిషన్ మీద అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రభుత్వం తరఫున బుక్స్ జనరల్ నాలెడ్జ్ స్కూల్ పిల్లలకి కూడా పంచడం వాళ్ళకి అవసరం అనిపించింది. జనరల్ నాలెడ్జ్ బుక్స్ పంచడం జరుగుతుంది ఇవాళ. అలాగే కొత్త పెరుమాళ్లపురం వచ్చేసరికి మనం ఇప్పటికీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి ఇప్పటి వరకు మనం చాలా మంచి ప్రోగ్రాంలు చేసుకున్నాం. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ వచ్చేసి 3 కోట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పెరుమాళ్లపురం గ్రామానికి. అలాగే కొత్తగా మనం టేకప్ చేసిన విషయం ఏంటంటే మేజర్ డ్రైన్. నేను గెలవగానే ముందు కూడా చెప్పారు. ఇక్కడ మీకు గుర్తుండొచ్చు, నేను బోర్డు మీద కూడా వెళ్ళి చూసి వచ్చాను ఒక గ్రామాన్ని, బిచ్చపేట గ్రామం కాబట్టి అప్పుడు చాలా బాగా వేసింది. ఈ డ్రైన్ వల్ల మీరందరూ కూడా పెరుమాళ్లపురం నుంచి అడ్డాపేట కల్పేట వరకు ఈ డ్రైన్ కూడా ఫుల్గా నీళ్లతోటి నిండిపోయి ఉండి మీరందరూ నానా కష్టాలు పడుతున్నారని నేను చూశాను. కాబట్టి ఆ పని నేను నిన్నటి టేకప్ చేశాను. ఫస్ట్ 40 లక్షలతో మా కల్పనపేట జమ్మేర్ కాలువ కలపాలని నిన్ననే ఈ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఈ వర్క్ అనేది. సో అలాగా కొంచెం చేసుకుంటూ మన హయాంలోనే ఈ డ్రైన్ అనేది మొత్తం పూర్తిగా కవర్ చేసుకుంటూ వస్తామని మీకు మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఈ డ్రైన్ అనేది మన హయాంలోనే కంప్లీట్ అయిపోతుంది. స్టార్టింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాము ఈ డ్రైన్ గురించి. అలాగే చాలా పెన్షన్లు కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్లు కూడా మన టైంని ఇస్తున్నాము. అలాగే క్యాటరింగ్ షేడ్స్ కానీ, మన అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ, ఇవన్నీ కూడా దీపం పథకం కానీ, ఇన్ని మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే ఇవాళ మన ఎవరైతే తల్లి రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి పోషణ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మహిళలు అంటే మా కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మహిళలకి ఒక పెద్ద పీట అనేది ఈ కూటమి ప్రభుత్వం వేస్తుంది. అందరికీ కూడా ఇలాంటి
మంచి కార్యక్రమాలు నేను నా హయాంలో నాన్నగారు అయితే ఎలా అయితే మంచి కార్యక్రమాలు చేశారో వారి హయాంలో ఇవాళ నాన్నగారు గైడెన్స్ తోటి నేను ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపడతానని మనస్ఫూర్తిగా మాటిస్తాను మీ అందరికీ కూడా. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి. తొండంగి మండలం తిరుమలపురం పంచాయతీకి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు మన రామకృష్ణ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు మేడం గారు ఈ పంచాయతీకి రావడం జరిగింది. అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారు, అలాగే తొలి శ్రీని గారు, హనుమల నాగేశ్వరరావు గారు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే మా పంచాయతీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గర్భిణీ స్త్రీలు శ్రీమంతాలు చేయడానికి మేడం గారిని మా నాయకులందరూ ఆహ్వానించడం, మా పంచాయతీకి రావడం. అలాగే ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. మేడం గారు చాలా ఓపికగా ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి స్వయంగా శ్రీమంతం కార్యక్రమం చేశారు. అలాగే అన్నప్రసాద కార్యక్రమం కూడా చేశారు. అలాగే జనరల్ నాలెడ్జ్ బుక్లు కూడా పిల్లలకు అందజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మేడం గారు చాలా ఓపిక కార్యక్రమం చేశారు, చాలా గంటన్నర సేపు. అలాగే ముఖ్యంగా మేము అడగకుండానే మేడం గారు మా పెద్దలు ముందు ఒక అప్లికేషన్ ఇచ్చారు కళ్యాణ మండపం నిమిత్తం. అప్లికేషన్ ఇచ్చిన దానికి స్పందించి దాన్ని నేను పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మేడం. అలాగే మాకు డ్రైనేజ్ సంస్థ ఎట్టిపేట నుండి రాజకీయాల వరకు ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ ముందు చెప్పాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు చేసి పెడతామని చెప్పారు. ఆ మూలంగానే మళ్ళీ మా నాయకులందరూ వెళ్ళి మేడం గారిని కలిసి మళ్ళీ చెప్పడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత. అలాగే ఈరోజు దాని నిమిత్తం కూడా ముందుగా తపతపాలుగా మళ్ళీ మొదలెడతారని ముందుగా 5 లక్షలతో పని మొదలెడతారని ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మేడం. ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మా తిరుమలపురం పంచాయతీ నాయకులకు, అలాగే తొండంగి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏంటంటే మేము మీ ఎందుకు ఉంటాం మేడం, మీరు మా పనులన్నీ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. మరి రాబోయే ఎన్నికల్లో మరి మా కార్యక్రమం ముందు చేసి ఇంకా ఘన విజయం సాధించుకుంటారని, అలాగే మా తీర ప్రాంత గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. చాలా వరకు కూడా ఈ యొక్క ఫ్యాక్టరీల వల్ల కలుషితమైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా మీ దృష్టిలో పెట్టుకొని మేము అడగకుండానే మీరు అవన్నీ చేస్తారని మా ఇబ్బందులు కనిపెట్టి మరి మీ ప్రజలను మీరు కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించి మళ్ళీ పూర్తి మెజార్టీతో మీరు నెగ్గాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తొండంగి మండల ప్రజలకు, తిరుమలపురం పంచాయతీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. తొండంగి మండలం తిరుమలపురం పంచాయతీలో శ్రీమంత కార్యక్రమాలు అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేసి మన తిరుమలపురం పంచాయతీలో మరి మేడం గారు ఈ కార్యక్రమం రావడం, ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి శ్రీమంత అనేది మరి మాతృలను వాళ్ళని గౌరవించడం, వాళ్ళ ప్రోత్సాహారం ఇవ్వడం, మరి వాళ్ళని మోటివేట్ చేసి అన్ని విధాలుగా వాళ్ళని గౌరవించి వాళ్ళని పోస్ట్గా మరి బిడ్డల్ని ఇస్తే ఈ రాష్ట్రానికి దేశానికి కానీ ఉపయోగపడే విధంగా వాళ్ళు మాతృమూర్తులందరూ కూడా దీన్ని జీవించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మేడం గారు చాలా విధాలుగా అభివృద్ధికి తోడ్పడాలి. గ్రామం కూడా మనం 3,50,00,000 ఎనర్జీ ద్వారా ఇచ్చాం. ఇంకా ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రైన్ కూడా ఎప్పుడు ఉండిపోయిన డ్రైన్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చాక మొట్టమొదటిగా నేను డ్రైన్ కట్టాలి హామీ ఇచ్చాను. దాని ప్రకారంగానే ఇప్పుడు కొంతవరకు అమౌంట్ రిలీజ్ చేసాం. అది స్టార్ట్ అవుతుంది. అది దమదపాలుగా కూడా ఈ డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి అన్ని విధాలుగా ఈ గ్రామం తిరుమలపురం పంచాయతీ డెవలప్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పడం జరిగింది. మరి ఇది
అంతేకాదు మరి మహిళల్ని అందరూ కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మహిళల్ని ముందంజలో పెట్టడం, వాళ్ళ అభివృద్ధి తోడ్పడడం, సాధనిక వాళ్ళకి దీన్ని కూడా ఈ ప్రభుత్వం సహకరించడం, అన్ని విధాలు కూడా అన్ని స్కీములు మరి డెవలప్మెంట్ చేయాలని మహిళలు ముందు ఉంచాలని సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. దాని మాదిరిగానే మేడం గారు వచ్చిన కొత్తలోనే మరి ఈ ప్రభుత్వం నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేయాలని మరి అభివృద్ధి పరంగా ప్రజలు దృష్టిపోతున్నారు. మరి మేడం గారు ఏ కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా వెంటనే రావడం, ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడం వంటి వలస హామీలు ఇవ్వడం, దాన్ని అమలుపరచడం కూడా స్పీడ్గా ఉంటారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి మేడం గారికి ఎక్కువ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అలాగే గర్భిణీ స్త్రీలకు పోషకాహారం గురించి దాని యొక్క ప్రాధాన్యత గురించి వివరించడానికి, అలాగే పోషకాహార తినడం వల్ల బాలికలకి పుట్టబోయే శిశువుల యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కొన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కర్నూలు విజయవాడ గారు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుమలపురం పంచాయతీకి సంబంధించినటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో డ్రైనేజ్ నెలలో అసెంబ్లీ సాక్షిగా శాసనసభ ముందుగా ఈ బిల్లు పాస్ చేయవలసిందిగా కోరుతున్నాం చెప్పి చెప్పడం జరిగింది మేడం గారు. అదే ఈరోజు కూడా ఈ పంచాయతీ కార్యక్రమంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది మొదలుపెట్టాం. 20 లక్షల సంవత్సరం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు మేడం గారికి పంచాయతీ తరఫున అలాగే ఈ వ్యవసాయ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా పంచాయతీకి చేయాలని, రాబోయే పరిశ్రమల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పంచాయతీ ప్రజలను కాపాడాలని, మేమంతా మేము అందరూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి సామర్థ్యాన్ని అందరూ కూడా చూపించి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఎప్పటికప్పుడే ప్రతి నెల ప్రజల్లోకి తిరిగి మీ యొక్క సందేశాన్ని ఇస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. సో ఈ సందర్భంగా మీ అందరూ కూడా చైతన్య కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు మన పెద్దయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో జరిపించాలని ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు యనమల దివ్య గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ రాజేశ్వర్ గారికి, అలాగే నియోజకవర్గ సీనియర్ యనమల రాజేష్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఎన్డీఏ కూటమి తర్వాత దాన్ని పెట్టి ప్రతి నాయకులు ఇంకా కొంతమంది ఇక్కడికి హాజరు కాలేదు. ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత డిఫరెన్స్ ఉందో అని తెలుసుకుంటే, అలాగే ముందు ప్రభుత్వం ఎంతమంది ఇబ్బంది పెట్టింది, అలాగనే నేను కూడా అలాగే ఎవరు చేయట్లేదు. ఈ ప్రభుత్వ ఆరోపణ లేకుండా మొత్తం ప్రజలందరూ కూడా మేము అందరూ కూడా పని చేసి పెడుతున్నాము. అలాగే ఇప్పుడు జరిగిన సమస్యలన్నీ కూడా మేడం గారు అసెంబ్లీలో సమావేశం చేస్తున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే మేడం గారికి అందరూ కూడా ఈరోజు అందజేశారు. అలాగే మన నియోజకవర్గ అది మన పంచాయతీ సీనియర్ నాయకులు ఉన్నారు కొంతమంది, వారందరూ సంప్రదించి ఏ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు సంప్రదించారు. కానీ మాకు పనిచేయలేదు, చెప్పగానే ఎవరికి తెలియదు. మీరు ఏదో జాగ్రత్త తప్ప ప్రతి విషయం కూడా మేడం గారికి ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మన పంచాయతీలో ఉన్న సీనియర్ నాయకులు ఇన్ఫార్మ్ చేయాలి. ఏ సమస్యలు కానీ అందరూ ఇన్ఫార్మ్ చేసి ఈ పని చేయించుకోండి. కానీ చేయడం మాత్రం ఆ విషయాన్ని మాత్రం